చల్లగా చల్లగా. మనసా తుళ్ళి పడకే అనే పాట కీరవాణి సార్కి చాలా ఇష్టమైన పాట. అది 30 years మొన్న ఈటీవీ సెలబ్రేషన్స్లో కూడా చిత్రమ చేత పాడించినటువంటి పాట కీరవాణి సార్. సో కీరవాణి గారికి చాలా ఇష్టమైనటువంటి పాట, నాకు కూడా ఇష్టం అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. సో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో ఈ పాట ఎస్పెషల్లీ పాడుతున్నట్టు అనిపించదు నాకు, ఏదో కాన్వర్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. చదువా పదవా ఏముంది నీకు, తళుకు కులుకు ఏదమ్మా నీకు, ఇలా జస్ట్ కాన్వర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అంటే మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు, కోర్స్ రమేష్ నాయుడు గారు అండ్ వేటూరు గారు కూడా. సో ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి మనసా తుళ్ళి పడకే అనే పాట అంటే నాకు అత్యంత ఇష్టం. ఈ పాట పాడడానికి నేను తస్లీం, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే.
జడ్జెస్ కిరణ్ గారు. తస్లీం సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత, ఏమి అద్భుతమైన ఈ పాటని, నీకు నచ్చిన పాటను మీకు ప్రజెంట్ చేసినందుకు నీకు ధన్యవాదాలు. ఎందుకో చెప్తాను. చరణ్, ఇప్పుడు పాటల్లో మంచి పాట, చాలా మంచి పాట, చాలా చాలా మంచి పాట, ది బెస్ట్ సాంగ్, అట్లాగా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఇది ఇందులో ఏ కోవలోకి రాదు. ఎందుకంటే అవన్నీ దాటిన తర్వాత వేరే లోకం ఉంటుంది. ఇప్పుడు బాలు గారిని గంధర్వ గాయకుడు అన్నారు, గాన గంధర్వుడు అంటారు. అట్లాగే ఇది మనుషులకు సంబంధించిన పాట కాదు. ఇది గంధర్వ లోకంలో ఎవరో కంపోజ్ చేస్తే, ఎవరో రాస్తే పుట్టిన పాట. ఇట్లాంటి పాటలు చాలా 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 అరుదుగా ఉంటాయి. అందులో చాలా తక్కువ ఉంటాయి. మనకి సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు తెలుగులో సినిమాలు రావడం, సినిమా పాటలు రావడం మొదలొచ్చి ఇప్పుడు కొన్ని వేల పాటలు వచ్చి ఉంటాయి, 1,00,000 పాటలు వచ్చి ఉంటాయి. అందులో చాలా అతి తక్కువ ఒక 100 పాటలే తీసుకుంటే అందులో ఇది వస్తుంది. ఇది చంద్రుడిలో మచ్చలాగా. నాకు ఇందులో బీజం సిస్టమ్ లేదు. ఇందులో ఇంటర్లూడ్స్ ఉన్నాయి కదా, అవి అందులో కోమల మధ్యమం వాడారు. అవి ఎవరు చేశారు? డెఫినెట్గా రమేష్ నాయుడు గారు అయి ఉండరు. అక్కడ అరేంజర్ వేరే ఉంటారు. వారు కనెక్ట్ అయి ఉండరు, వారికి ఏదో స్ఫురించి ఉంటుంది. సో బీజమ్స్ తీసి పక్కన పెడితే ఈ మనసా తుళ్ళి పడకే అన్నది, అమ్మ తస్లీం నువ్వు పాడు చాలా చక్కగా పాడావు, ట్యూన్ అంతా కూడా పెర్ఫెక్ట్గా పాడావు అని నవ్వుతూ మధ్య మధ్యలో నవ్వుతూ పాడావు కదా. నవ్వాల్సిన పాట కాదు ఇది. ఏంటంటే మన తాహతకి మించిన దానికి ఆశపడే మనసు ఒక ఆరాటాన్ని తగ్గించే ప్రయత్నంలో ఒక ఆడపిల్ల తను సంభాళించుకుంటూ తనలో తను పాడుకున్నటువంటి ఒక పాట. దాంట్లో నవ్వుతూ పాడొద్దమ్మా. ఆ మనసును బుజ్జగించి కొంచెం ఎగ్జైట్మెంట్ని తగ్గించే ప్రయత్నం. ఎందుకంటే తర్వాత అట్లా చేయకపోతే తర్వాత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అత్యద్భుతమైన కళ్యాణ రాగంలో రమేష్ నాయుడు గారు చేసిన ట్యూన్ ఇది. ట్యూన్కి ఆయన రాసిన దానికి ట్యూన్ చేశారో నాకు తెలియదు, కానీ ఎంత చక్కగా కుదిరిందంటే నేను కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ మనసుని అడ్రస్ చేయడం. అది ఒక ఇష్టం లేని విషయం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? చంద్రబోస్ గారు మనకి రేపేదో లాటరీ తగిలిందండి అని అరుస్తూ చెప్తాం. గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు బ్రైట్గా. కొంచెం ఇష్టమైన విషయం చెప్పేటప్పుడు చంద్రబోస్ గారు మనకి కొంచెం లేట్ అయ్యింది, లంచ్ బ్రేక్ 4:30 కానీ ఎవరో ఏళ్ళు అనేటప్పుడు తగ్గిస్తాం కదా. ఇష్టమైన విషయం చెప్పేటప్పుడు కొంచెం లో టోన్లో అడ్రస్ చేస్తాం మనిషిని కదా. ఇక్కడ ఇష్టమైన విషయం చెప్తుంది. ఎందుకు? అతను నీకు దొరకకపోవచ్చు, నీ తాహత ఏంటి, అతనిదేంటి. అతను అందని ఇది ఆకాశంలో చందమామ, అటువంటి దానికోసం నువ్వు ఆశ పడొద్దు అని మనసుని కొంచెం డిమోటివేషన్ కాదు ఇది, కొంచెం కంట్రోల్ చేసుకో. ఎక్కువ ఆశపడద్దు. రియాలిటీని గుర్తు చేసేది కాబట్టి మనసా అని పిలవడం. నీకు అర్థమైందా? సో సందర్భోచితంగా ఆ రెండింటికి పర్ఫెక్ట్ మ్యారేజ్ అంటున్నాను, లిరిక్కి ట్యూన్కి. మనసా తుళ్ళి పడకే, తుళ్ళి పడేటప్పుడు పైకి ఇలా లెగుస్తుంది, అలా లేచినట్టు. నీకు స్థాయికి తెలుస్తుందా? మ్యూజికల్ గ్రాఫ్ తెలుస్తుందా? తుళ్ళి పడకే అతిగా. నీకు మనసా ట్యూన్ వేరు, అతిగా ట్యూన్ వేరు. అతిగా అనొచ్చు, కానీ అక్కడ ఇంప్రవైజ్ చేసి అతిగా ఆశపడకే. అతను ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, అందన చోట. సో తారస్థాయి. అతనికి నీవు నచ్చేవు లేదో, ఆ శుభ ఘడియా వచ్చేను రాదో, తొందరపడితే కనెక్టెడ్గా అన్నారు. చూసి అలుసే తెలుసా మనసా మనసా. సో అంతటి ఇది గంధర్వలోకానికి సంబంధించిన పాటే కానీ మానవ మాత్రలు చేసింది కాదని నేను భావిస్తూ, అంత చక్కటి పాట నీతో పాడించినందుకు సునీతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, చక్కగా పాడావమ్మా. నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసినప్పుడు నవ్వు రానివ్వద్దు. నవ్వు రానివ్వకుండా కంపాషన్ కావాలి. కంపాషన్ అంటే మనసు పట్ల ఒక సింపతి, ఒక అనునయించినట్టుగా చక్కగా పాడు. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎక్స్ప్రెషన్ అది వర్ణనాతీతం. అది జానకి గారు అద్భుతంగా ఆవిష్కరించారు. నేను చెప్పిన భావం అంతా కూడా నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు వేసుకున్న తర్వాత ఆ పాటలో ఉన్న గొప్పతనం, ఆ పాటలో ఉన్న భావం నీకు అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నువ్వు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతావు. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. చక్కటి పాట వినిపించావు. థ్యాంక్ యూ సార్. ఇది
మనసుతో మాట్లాడుకోవటం అనేది అది ఎంత గొప్ప విషయం అంటే మనతో మనం మాట్లాడుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ ఫస్ట్ మనమే ఎంతవరకు ఎంత మోతాదులో మనం కరెక్ట్గా ఆలోచించవచ్చు, ఆలోచించకూడదు. నాతో నేను అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్. నాతో నేను టైం స్పెండ్ చేస్తాను, నాతో నేను డిస్కస్ చేసుకుంటాను. ఆఫ్టర్ దాట్ నేను వ్యాలిడేట్ చేసుకోవటానికి బయట వాళ్ళ వరకు వెళ్తాను. అంటే బయట అంటే నాతో నేను ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది ఎదురుకుండా ఉన్నవాళ్ళు అనమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. అలా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నాలో నేనే వెతుక్కున్నాను. చాలా కష్టాలు, సంతోషాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి నాలో నేనే పంచుకోవడం జరిగింది. దాట్స్ అ గ్రేట్ ప్లెజర్ లైఫ్లో. ఈ పాట నాకు దాంతో ఈక్వల్. ఇట్ ఈస్ లైక్ దాట్. అందుకని ఈ పాట చాలా చాలా ఇష్టం. అత్యద్భుతంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. పాడినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చాలా వివరంగా, విపులంగా విశదీకరించారు కీరవాణి గారు, తర్వాత సునీత గారు కూడా. ఇందులో నాకు నచ్చిన ఒక ప్రయోగం ఏంటంటే విక్టర్ గారిది, మనసా వినవే మహా అందగాడు. తర్వాత ఈ మహా అందగాడుకు కింద ఏం రాస్తారని చూస్తే తనుగా జతగా మన కందిరాడండి. మహా అందగాడు మన కందిరాడు. ఎంత సుందరంగా ఉంది అసలు ఆ రెండు మాటలు. చాలా చాలా మంచి పాట. తస్లీం, నేను మనస్ఫూర్తి కూడా చెప్పాలా, బాగా పాడావు, కానీ ఉన్నాయి లోపాలన్నీ. కాకపోతే నిస్సందేహంగా నీ గొంతులో అమృతం ఉంది. థ్యాంక్ యూ సార్. నిస్సందేహం, థ్యాంక్ యూ సార్. అందులో సందేహం లేదు. కాకపోతే అమృతం కూడా చెంచాలతో పంచితేనే రుచి, కుండతో కుమ్మరించొద్దు. ఓకే సార్. తస్లీం, సార్ ఇంట్లో కూడా క్వైట్ గానే ఉంటావు ఇలాగా? అంతే సార్. సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు సార్. తమ్ముడు ఉన్నాడు. అవును. వాడు అల్లరి చేస్తాడా? ఆహా, వాడు కూడా అంతగా అల్లరి ఏం లేదు. చేయడా? ఫ్రెండ్స్తో ఉంటే అల్లరి చేస్తాడు. చేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమో ఉండదు సార్. మమ్మీ డాడీ వాళ్ళు అల్లరి చేస్తారా? ఆహా, చెయ్యరు. ఇంట్లో ఏంటి, ఇంటికి వెళ్ళి అందరు లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చుంటారా? ఏంటి సంగతి? ఎట్లా మీరు టైం ఎట్లా పాస్ చేస్తారు? అందరూ వచ్చావా, లైట్లు ఆఫ్ చేయండి, అందరు కూర్చోండి, అందరు నిశ్శబ్దంగా ఉండండి, ఇలాగ ఉంటారా? ఎలా ఎట్లా ఏం చేస్తారు మీరు? అల్లరి ఒక్కటి చెయ్యం సార్, మామూలుగా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? డాన్స్ ఒక్కటి చెయ్యము, సాంగ్స్ వింటాం బాగా, ప్రోగ్రామ్స్ చూస్తాము, బయటికి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాము, నవ్వుకుంటాం. ఎవరు మాట్లాడుకోరు? మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటారు. మమ్మీ హాయ్, వస్తారా స్టేజ్కి? ఇంత కామ్గా ఎలా ఉంటున్నారండి అసలు? ఎలా అంటే మెడిటేషన్ చేస్తారా? అందరూ ఫ్యామిలీగా కూర్చొని మెడిటేట్ చేస్తారా? మ్యూజిక్ వింటా ఉంటాం. మ్యూజిక్ వింటాం. ఎట్లాంటి మ్యూజిక్ వింటారు? ఓల్డ్ సాంగ్స్, హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్. హిందీ సాంగ్స్ అంటే కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ అట్లాంటి. మా హస్బెండ్ ఎప్పుడు హిందీ, తెలుగు ఓల్డ్ సాంగ్స్ పెడుతూ ఉంటారు, మేము వింటా ఉంటాం. ఒకే ఫ్యామిలీలో 5 వేళ్ళు, ఒకటికి ఒకటానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగా ఎవరైనా ఒక్కళ్ళు అల్లరి చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో? అందరం ఈక్వల్ గానే ఉంటాం, ఒకేలాగా ఉంటారు. ప్రశాంతంగా ఉండటం మంచిదే. కరెంటు బిల్ ఎంత కడతారు మీరు? 2000 అట్లా వస్తుంది. అమ్మో, ఇంత క్వైట్గా ఉన్నదని మనసా తుల్లి పడికి ఎలా సాఫ్ట్గా పడాలి. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, నైస్ మీటింగ్ యూ. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మీ ఈ ప్రశాంతత మీ కుటుంబంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.